వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ పై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతన్ని పీటీ వారెంట్ పై పార్వతీపురం జిల్లా కురుపాం తరలించారు. రవికిరణ్ ను కలుద్దామని అతని భార్య, స్నేహితులు ఎదురు చూసినా పోలీసులు అనుమతించలేదు. రవికిరణ్ కు సకాలంలో మందులు అందించాలని, అందుకు కూడా పోలీసులు అనుమతించకపోవడం దారుణమని అతని భార్య సుజన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న దమనకాండ సరికాదని అభిప్రాయపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ మళ్ళీ ఇప్పుడు కురుపాం పీటీ వారెంట్పై కురుపాంకు తరలించారు. పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. గత కొన్ని రోజులుగా దాదాపు గత నెల 20వ తారీఖు నుంచి అనేక కేసులు ఫైల్ అవుతున్నాయి. ఒక్కొక్క చోట ఇంకో చోట తరలిస్తూనే ఉన్నారు. ఇప్పుడు జరిగింది ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఎలా జరుగుతుంది? మొన్న సండే రోజు నైట్ ఇక్కడ సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారండి. మండే రోజు కలవడానికని మనం వస్తే ఇంకా పేరు ఎంటర్ చేయలేదని సాయంత్రం 4:30 వరకు చేశారు. 4:30 తర్వాత నెక్స్ట్ డే వేసుకుందామని వస్తే మాకు 1 గంటకు రమ్మని చెప్పారు. మేము వెళ్ళేసరికి 11:30కి తీసుకెళ్ళిపోయారు, మాచర్లు తీసుకెళ్లారని చెప్పారు. మాచర్ల నుంచి మాచర్లు వెళ్ళి కనుక్కుంటే మాచర్లేమో నర్సరావుపేట కోర్టులో బెయిల్ వారంటీ ఇచ్చి మళ్ళీ రాజమండ్రి పంపించేశారు అన్నారు. ఈరోజు కలవడానికి వెళ్తే లోపలికి వెళ్ళామండి. కలుద్దామని వెళ్తే ఈ లోపల ఆయన వచ్చారు. మాట్లాడదామని చూసేసరికి పీటీ వారెంట్ మీద ఎవరో వచ్చారని తీసుకెళ్ళిపోయారండి. కురుపాం నుంచి, విజయనగరం జిల్లా కురుపాం నుంచి వచ్చారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంకా కర్నూలు వాళ్ళు ఉన్నారు, అక్కడ కర్నూలు వాళ్ళు ఉన్నారు. కర్నూలు డిస్టిక్ అని చెప్తున్నారు, మరి ఏ స్టేషన్ అనేది చెప్పలేదు. భారీగా మీరు ఆయన కలవడానికి కూడా ఇప్పటిదాకా అవకాశం దొరకలేదా? అసలు ఏం చెప్తున్నారు? పోలీసుల దగ్గరికి వెళ్ళి కనీసం మాట్లాడడానికి అవకాశం ఏమని అడిగితే ఏం చెప్తున్నారు? వాళ్ళు అసలు దగ్గరికి కూడా రానివ్వట్లేదండి. మాకు పైనుంచి ప్రెషర్ ఉంది, మీరు అసలు దగ్గరికి రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అని అంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మాచర్లు తీసుకెళ్లారు, ఇలా మారుస్తూ ఉన్నారు. ఇంకా ఈ వేధింపులు అయితే కొనసాగుతున్నాయి. ఇది కదా చెప్తున్నాం కదా, ఈ నెల 4వ తారీఖున మొదలైనటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తల మీద మొదలైనటువంటి పరంపర రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. పర్టికులర్గా ఎవరైతే ఈ రవికిరణ్ ఉన్నారో ఇతని మీద అయితే ప్రభుత్వం చాలా కక్ష కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రాజమండ్రి ప్రకాష్ నగర్లో అరెస్ట్ చేసినటువంటి టైంలో 8 క్రైమ్స్ చూపించారండి. 8 క్రైమ్ చూపించారు. కానీ ఎడిషనల్గా అది కాకుండా మళ్ళీ కొత్తగా ఈరోజు మళ్ళీ నిన్న మాచర్ల, ఈరోజు మళ్ళీ కురుపాం తీసుకెళ్తున్నాం అంటున్నారు. వేరే కర్నూలు ఉన్నారని చెప్తున్నారు. డిఫరెంట్ క్రైమ్లు మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ రకంగా కార్యకర్తలని మరి వాళ్ళు ప్రజలే కదా, ప్రజలు ఈ రకంగా భయబాధనం చేయడం ఎంత ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసమని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కనీసం ఎఫ్ఐఆర్ కాపీలు కూడా కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ తీసుకెళ్తారో కూడా తెలియని పరిస్థితి. గత 5వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుందండి. మొట్టమొదటిగా రవికిరణ్ గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇచ్చేసి వైజాగ్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి భయభ్రాంతం చేసి అతను అర్ధరాత్రి తీసుకొచ్చారు. గుడివాడ వచ్చాక మేము పోలీసు వారిని సంప్రదించి మరి 41 నుంచి పంపించాక మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇంత తొందరగా పంపించాం అని మళ్ళీ ఇంకా కేసు పెట్టాలని చెప్పేసి బిఎన్ఎస్ యాక్ట్ కింద తిరుడు అనేది ఇంకొక కేసు కట్టాడు. ఆ రోజు నుంచి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ వేసిన గుడివాడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. తర్వాత కాజా అని ఇంకో వ్యక్తి, చిన్నపిల్లాడు, బీటెక్ చదువుకున్నాడు. అతను ఒక టీం లీడరు, మంచి సాఫ్ట్వేర్ కుర్రాడు. అతను ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పేసి అతని ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు స్టేషన్లో. మేము వెళ్తే సార్ 10 నిమిషాల్లో పంపిస్తామని చెప్పి అన్నారు. 10 నిమిషాలు కాకపోగా 3 రోజులు అతని మచిలీపట్నం ఆఫీసులో పెట్టి తర్వాత ఒక రోజు 3ంటికి వదిలేశారు. వచ్చి 3ంటికి మాకు ఫోన్ చేశాడు, అన్న ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నారన్న. ఏమైనా హరాస్మెంట్ చేస్తున్నారంటే సజ్జల భార్గవరెడ్డి పేరు చెప్పు, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పు, నాయకుల పేర్లు చెప్పు, నేను వదిలేస్తామని చెప్తున్నారన్న. నేను లేకుండా ఎలా చెప్పనన్నా ఏడ్చాడు అతను. రాత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము ఇంత ధైర్యంగా ఈ పరిస్థితుల్లో కూడా సెంట్రల్ జైలు వరకు వచ్చామంటే, గుడివాడ నుంచి సెంట్రల్ జైలు వరకు వచ్చామంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా సరే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలు రాజకీయ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని అందరూ తప్పుపడుతున్నారు. ముఖ్యంగా బాధిత కుటుంబం ఏదైతే ఉందో, బాధిత కుటుంబానికి కనీసం సమాచారం ఇవ్వకుండా ఎవరైతే పోలీస్ కస్టడీలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కనీసం వాడుకోవాల్సిన మందులు కూడా వాడుకోవడానికి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదంటున్నారు. ఏది ఏమైనా సరే ఈ కార్యకర్తలందరికీ వైఎస్ఆర్సీపీ తరఫున తమ అండగా ఉంటామని చెప్తున్నారు. రాజమండ్రి హరీష్ ఫర్ సాక్షి.